ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక మలుపు తీసుకుందనే చెప్పాలి. ఏదైతే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీ గోవిందప్పని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించి సిట్ కూడా విచారించడం జరుగుతోంది. అయితే ఆ కేసులో మరొక కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మాజీ సీఎంఓ కార్యదర్శి ఉన్నటువంటి వ్యక్తి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసుల బృందం. అయితే మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి సిట్ దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ యొక్క అరెస్టుల నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో పూర్తిగా సోదాలు నిర్వహించి మరి పూర్తి ఆధారాలతో సహా ఒక్కొక్కటి వెలికి తీసుకుంటూ బయటకు వస్తున్నారు. అందులో భాగంగా ధనుంజయ రెడ్డి గారిని, అదేవిధంగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా రానున్న రోజుల్లో కేసు ఇటువంటి మలుపు తీసుకోబోతుందంటారు వీళ్ళ అరెస్టుల నేపథ్యంలో? ఆంధ్రప్రదేశ్లో భారీ స్కామ్ గా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్ లో కీలకమైన పరిణామాలు రోజు రోజుకు చోటు చేసుకుంటా ఉన్నాయి. అరెస్టులు, విచారణలు, సోదాలు, ఈ కార్యక్రమం ప్రక్రియ పరంపర వేగవంతమైందిగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే కీలకంగా వ్యవహరించిన జగన్ రెడ్డి గారి కుటుంబానికి బాగా కళ్ళు చెవులు ముక్కుగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ కానీ అదుపులోకి తీసుకోవటం అనేది ఒక కీలక పరిణామం. సో ఇది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వీళ్ళ నుంచి అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తేల్చవలసిన అవసరం ఉంది. అది ఎప్పుడు ఏ విధంగా వీళ్ళ మెడకు చుట్టుకుంటుందో అని కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆందోళన కనిపిస్తూ ఉంది. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో లిక్కర్ స్కామ్ అక్రమము అసలు అక్కడ స్కామే లేదన్నారు. అది స్కామే లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? రెండోది, పేర్ని నాని మాట్లాడుతూ జగన్ రెడ్డి గారిని ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ చేసి కుట్ర పన్ని ఈ స్కీమ్ లిక్కర్ స్కామ్ని రూపొందించారు అక్రమంగా అని ఒక మాటలు మాట్లాడాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆయన అరెస్టు తప్పదు అని మనం గమనించినట్టయితే ఆ మాటల్లో అంతరంగం మనకు అర్థమవుతా ఉంది. మూడో అంశం, అంబటి రాంబాబు ప్రెస్లో మాట్లాడుతూ గోవిందప్పన్ బాలాజీకి, భారతీయ సిమెంట్కి, జగన్ కుటుంబానికి అసలు సంబంధం లేదన్నాడు. అంటే ఆయన్ని వీళ్ళ ఫ్యామిలీకి అసలు సంబంధం లేని విధంగా చిత్రీకరించి ప్రయత్నం చేసి డిటాచ్ చేస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అరెస్టు ఎక్కడ అనివార్యం అవుతుందో అని ముందు జాగ్రత్త చర్యగా మాకు సంబంధం లేదని అని పక్కకు దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక అంశం పరిశీలించినట్టయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ కేసులో A1గా ఉన్న వాళ్ళ లాయర్ అడ్వకేట్ మొన్న మాట్లాడుతూ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే టార్గెట్ చేసి ఈయనే ప్రధానమైన కర్త కర్మ క్రియ అనే విధంగా రూపొందిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. అంటే దాంట్లో మీనింగ్ ఏ విధంగా ఉందంటే ఇన్ కేసు ఈయనే మూలకర్త అని కనుక మీరు క్రియేట్ చేస్తే ఈయన అప్రూవర్గా ఏమన్నా మారతాడా అన్న అనుమానాస్పదంగా ఉంది. ఇక గోవిందప్పన్ బాలాజీని అదుపులోకి తీసుకోవటం అనేది ఒక గొప్ప చర్యగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన మైసూరులో ఎక్కడో వెల్నెస్ సెంటర్లో రిలాక్స్ అవుతూ ఉంటే తీసుకొచ్చి అదుపులోకి తీసుకున్నారు. గోవిందప్పన్ బాలాజీకి భారతీయ సిమెంట్కి సంబంధం లేదని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు భారతీయ సిమెంట్ అనే సంస్థలో 51% స్టేకు వీకార్ట్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీది ఉంది. అది 12 కంట్రీస్లో బిజినెస్ చేస్తూ ఉన్న మల్టీనేషనల్ కంపెనీ. సో వాళ్ళకి సంబంధించిన 51% షేర్లో భాగంగా గోవిందప్పన్ బాలాజీని అందులో డైరెక్టర్ పదవి ఉంది. అయితే ఈ లిక్కర్ స్కాము, ఈ నింద, ఈ బ్లేమ్ వాళ్ళ ఆర్గనైజేషన్ మీద పడి వాళ్ళ ఆర్గనైజేషన్ ఇమేజ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో అని వాళ్ళు 8 నెలల క్రితం ఆయన్ని ఇందులో నుంచి తొలగించారు. వెంటనే భారతీయ సిమెంట్కి సంబంధించిన, భారతీ రెడ్డి గారికి సంబంధించిన 49% వాటా ఏదైతే ఉందో భారతీయ సిమెంట్లో, అందులో ఈయన నామినేటెడ్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. మరి అటువంటప్పుడు గోవిందప్పన్ బాలాజీకి, భారతీయ సిమెంట్కి, జగన్ కుటుంబానికి సంబంధం లేదు అని అంబటి రాంబాబు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? డైరెక్ట్గా వాళ్ళ అందులో 49% భాగం ఇంకా వీళ్ళకు ఉంది కదా భారతీయ సిమెంట్లో, మరి సంబంధం లేదని ఎందుకు చిత్రీకరిస్తున్నారు మనం అర్థం చేసుకోవాలా. ఇంకొక అంశం, వీళ్ళు ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ కోర్టులకు అప్రోచ్ అయ్యారు. యథావిధిగా ఇది రెగ్యులర్ స్టోరీ. అందరూ కోర్టులకు వెళ్తున్నారు, రిజెక్ట్ అవుతూ ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కోర్టులు రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి. కోర్టులు రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఒకటి. రెండోది, గోవిందప్పన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్ 14 పేజీలు.
ఆ రిపోర్ట్ అంతా నేను డీటెయిల్గా స్టడీ చేసి నా దగ్గర ఉంది. అందులో ప్రస్తావించిన అంశాలు మనం ఒకసారి చూసినట్టయితే కేసు ఎంత క్లియర్గా ఉంది, ఎంత ఎస్టాబ్లిష్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ప్రస్తావించిన అంశాలు ఏంటి, వీళ్ళు ముగ్గురు పోషించిన పాత్ర ఏంటనేది స్పష్టంగా వ్యక్తీకరించారు. వీళ్ళు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1గా ఉన్న అతను ఓన్లీ కలెక్షన్ పార్ట్ 2 వరకు ఆయన చూసుకున్నాడు. ఆ దిలీప్, చాణక్య, మిగతా టీమ్స్తో సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిపి ఆ తర్వాత కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం ఒకటి. రెండోది, ఈయన గోవిందప్పన్ బాలాజీ ఈ సంచులు కట్టలు స్వయంగా ఆయన కారులో తీసుకొని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు అని చెప్పారు. అంటే ఈ కట్టలు కోటలోకి వెళ్ళినాయా, ఇంకెక్కడికన్నా వెళ్ళినాయా తేలాల్సిన అంశం. డైరెక్ట్గా వెళ్ళినాయా, ఇండైరెక్ట్గా వెళ్ళినాయా, అక్కడి నుంచి విదేశాలకి తరలించటం ఒకటి. రెండోది, వేరే కంపెనీలు ఫ్రేమ్ చేసి ఆ కంపెనీలోకి మళ్ళించి ఆ కంపెనీలో నుంచి కిక్ బ్యాక్స్ వచ్చినాయట్టుగా చెప్పబడుతుంది. అందులో వీళ్ళంతా ముగ్గురు కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ధనుంజయ రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో GHMCలో కమిషనర్గా పనిచేసిన సందర్భంలో అప్పట్లో ఒక భారీ కాంట్రాక్టర్ రాయచోటికి సంబంధించిన శ్రీధర్, ఆయన స్టేట్ డివైడ్ అయిన తర్వాత 2019లో జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధనుంజయ రెడ్డిని ఆ శ్రీధర్ అనే కాంట్రాక్టర్ని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఈ సంబంధించిన ఈ అక్రమాలన్నింటిలో కూడా ఆయన ద్వారా బ్యాక్ వచ్చినట్టుగా ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు రోహిత్ రెడ్డి ఒక 6 కంపెనీలు అందులో కూడా వీళ్ళు సోదాలు చేశారు. ఆ అకౌంట్స్ అన్ని పరిశీలించారు. కొంత అమౌంట్ ఆ కంపెనీస్లోకి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది. అది విశాల్ ఎంటర్ప్రైజెస్, బాలాజీ ట్రేడర్సు, ఇది వెంకటేశ్వర ఇండస్ట్రీసు, ఇట్లా రకరకాల పేర్లతోటి అమౌంట్ అక్కడికి వెళ్ళటం వెనక్కి రావడం వీళ్ళు పరిశీలించారు. మూడోది, ఈ కేసు అంతా కూడా 2300 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇందులో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అక్రమంగా ఈ కేసులో సంపాదించిన ధనం 2300 కోట్లు అని తేల్చారు. గోవిందప్పన్ బాలాజీ 5000 కోట్లు సంపాదించినట్టుగా తేల్చారు. అంటే లిక్కర్ స్కామ్ 3200 కోట్లు కాదు, ఇది భారీగా లక్షల కోట్లలో ఉంటుంది అని ప్రైమా ఫేసీగా మనకు అర్థమవుతుంది. ఈ గోవిందప్పన్ బాలాజీ బెంగళూరు లేదా కర్ణాటకలో రియల్ ఎస్టేట్లో రకరకాలుగా పెట్టుబడులు పెట్టినట్టు వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ వీళ్ళు ముగ్గురికి వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా, ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చారు, అది విదేశాలకి ఏ విధంగా ప్లాన్ చేశారు, ఈ పేపర్ మీద కంపెనీల పేరుతో ఇచ్చి వెనక్కి ఎట్లా తీసుకున్నారు, గోల్డ్ షాపులో వాళ్ళకి ఇచ్చి గోల్డ్ రూపంలో ఎట్లా తీసుకున్నారు, ఇవన్నీ అంశాలు కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పక్కన ఉంది. రెండో పక్కన రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ప్రస్తావించింది 4 అంశాలు. అంటే కేసు సక్రమం అని చెప్పడానికి కోర్టు వ్యాఖ్యలు కానీ రిమాండ్ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్ అయిన సత్యాలు కానీ మనం చూసినట్టయితే, ఒకటి ఏంటంటే బ్రాండెడ్ కంపెనీస్కి ఆర్డర్ ఇవ్వకుండా స్టేట్లో నుంచి పంపించే ప్రక్రియ చేశారు. రెడ్యూసింగ్ ఆర్ కిల్లింగ్ ద బ్రాండెడ్ కంపెనీస్ సేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 5 years ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఏమంటారంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, అన్ట్రేడ్ ప్రాక్టీస్ వాళ్ళు వాడిన వర్డ్స్. రెండోది, OFS అనే ఒక సిస్టమ్ ఉంది, ఆన్లైన్ ఫైలింగ్ సిస్టమ్, దాన్ని డిస్కనెక్ట్ చేశారు. మూడోది, ఆటోమేషన్ ఆర్డర్ ప్రాసెస్ అనే ఒక సిస్టమ్ ఉంది, దాన్ని తీసేసి మాన్యువల్ ప్రాసెస్ పెట్టారు. ఎందుకంటే ఆటోమేటెడ్ ప్రాసెస్లో ఆర్డర్ సిస్టమ్ ఉంటే సపోజ్ గడిచిన పాస్ట్ 3 months యావరేజ్ సేల్స్ 100 ఉంటే ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, రికమెండ్ చేస్తుంది అంటే నెక్స్ట్ ఆర్డర్ ఇవ్వడానికి 100 ఉంది కాబట్టి యావరేజ్ కన్జంప్షన్ బేస్డ్ ఆన్ ద డిమాండ్, నెక్స్ట్ సప్లై 110 ఇవ్వాలని చూపిస్తుంది ఈ పర్టికులర్ బ్రాండ్కి. అట్లా ఇస్తే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న డిస్టిలరీస్ ద్వారా మన కుమ్మక్కై జాయింట్ వెంచర్ పెట్టుకున్న దానికి ఇవ్వడానికి కుదరదు కదా, అందుకని ఆటోమేటిక్ ప్రాసెస్ తీసేసి మాన్యువల్ ప్రాసెస్ పెట్టారు. మూడోది, ఈ బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ ఒక క్వాసీ జుడిషియల్ ఆర్గనైజేషన్ ఉంది, ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దానికి పిటిషన్ ఫైల్ చేశారు. ఇట్లా మమ్మల్ని ఈ స్టేట్లో సేల్స్ లేకుండా తగ్గించేసి పంపించేశారని. దానికి ఎగ్జాంపుల్స్గా ఎవిడెన్స్గా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ ప్రస్తావించారు రిమాండ్ రిపోర్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్డోవెల్స్ విస్కీ, మీడియం సెగ్మెంట్ ఆఫ్ విస్కీ 23.79 lakh కేసెస్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సేల్స్ ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి ఓన్లీ 5 కేసెస్ అమ్ముకోవడానికే పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఎందుకు అట్లా చేయవలసి వచ్చింది, బ్రాండెడ్ కంపెనీస్ని ఎందుకు కిల్ చేయాల్సి వచ్చింది? అదేవిధంగా ఇంపీరియల్ బ్లూ సిగ్రమ్స్ కంపెనీ వాళ్ళది 20.29 lakhs కేసెస్ గతంలో సేల్ చేసుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో 7 కేసెస్ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు?
అనేది ఒకటి ప్రస్తావన తీసుకొచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు కావాలని ఇంటెన్షనల్లీ వాంటెడ్లీ బ్రాండెడ్ కంపెనీస్ని రిమూవ్ చేసి వీళ్ళకి అనుకూలమైన ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ లాంటి సంస్థలకు ఎందుకు ఇచ్చారు? నంబర్ 3, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఒక్క సంస్థకి 1562 కోట్ల ఆర్డర్ ఇచ్చారు. దానికి మాత్రమే ఎందుకు ఇచ్చారు? మూడోది, ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు. రెండోది, లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు? విజయసాయి రెడ్డి గారు వీళ్ళకి 100 కోట్లు అప్పిస్తే ఆ అప్పు ద్వారా వీళ్ళు సంస్థ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోయినా వేరే దగ్గర తీసుకొచ్చి సప్లై చేశారు. ఇంకోటి, సజ్జల శ్రీధర్ రెడ్డి వాన్మూలంలో ఏం చెప్పారంటే ఆయన అప్పు తీసుకున్న ఈ 45 కోట్లు అంట, అందులో అప్పు ఇప్పించిన ఆయన 13 కోట్లు దొబ్బేశాడంట. ఇవన్నీ డీటెయిల్డ్ రిపోర్ట్లో ఉన్నాయి. సరే, ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ కానీ, మళ్ళీ ధనుంజయ రెడ్డి తర్వాత సత్యప్రసాద్ 164 స్టేట్మెంట్స్ కానీ, ఇప్పటి వరకు విచారణలో తేలిన అంశాలు కానీ ఒక్కసారి మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే వీళ్ళందరూ పాత్రదారులు. వీళ్ళ పాత్ర మాత్రం ఈ రోల్ ఏంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో అల్టిమేట్గా లబ్ధిదారులు ఎవరు అనేది తేలవలసిన అంశం. దీంతో పాటుగా యాడింగ్ టు దిస్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేగవంతంగా అందరినీ రకరకాల వ్యక్తులను ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ విచారణ చేస్తూ, సోదాలు చేస్తూ, బ్యాంక్ అకౌంట్లతో సహా ప్రూఫ్లు కలెక్ట్ చేసి, టెక్నికల్ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ అన్ని బేస్ చేసుకొని కేసు ముందుకెళ్తుంది ఒక భాగం అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇందులో కీలకమైన మలుపు. ఎందుకంటే విదేశాలకి పెద్ద ఎత్తున ధనం తరలిపోయింది అంటే ఇట్ అట్రాక్ట్స్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏసీబీ కోర్టు విజయవాడలో పిటిషన్ దాఖలు చేశారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారణకి ఆధీనంలోకి తీసుకోవాలి అని. సో ఇదొక ప్రక్రియ, ఈ రెండు ప్యారలల్గా జరుగుతూ ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా ఫర్దర్గా ఈడీ ఎవరెవరిని విచారణలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తుంది. మనీ లాండరింగ్కి సంబంధించి విదేశాలకి ఎవరు ఎట్లా పంపించారు, సో వీళ్ళు ముగ్గురు ఈ కలెక్ట్ చేసిన మూటలు ఏ కోటలోకి ఎవరి ద్వారా వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి, ఏ కంపెనీల ద్వారా వెళ్ళినాయి అనేది ఇంకొకటి సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ పరంపర అంతా మనం ఒకసారి చూసినట్టయితే ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ కానీ, కేసు విచారణలో ప్రస్తావించిన రిమాండ్ రిపోర్ట్ల అంశాలు కానీ, కోర్టు వ్యాఖ్యలు కానీ మనం చూసినట్టయితే కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఎప్పుడు ఏ రోజు ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. కాబట్టి అది తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఇటువంటి అన్ని స్టేట్మెంట్స్, రోజుకొక స్టేట్మెంట్, రోజుకొక మంత్రి ఇస్తూ ఉన్నారు. అక్రమం అని, కేసే లేదని. ఎందుకంటే భయపడుతున్నారు, ఎప్పుడైనా అరెస్ట్ తప్పదు అని భయపడుతున్నారు. ఇంకొకటి వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, జగన్ రెడ్డి గారు గతంలో నాకు అసలు సెల్ ఫోన్ నంబర్ లేదు, సెల్ ఫోనే లేదు, నేను వాడను అని చెప్పారు. మరి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఆయన ఒక ఐఫోన్ కొన్నారని ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వెలుగులోకి వచ్చింది. అందులో కూడా మీలాగా మాలాగా మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది, తెలుస్తుంది తర్వాత ఇన్వెస్టిగేషన్లో. అందుకని అదేది సిగ్నల్ యాప్ అనేది ఒక యాప్ ద్వారా మాట్లాడుతున్నారని, అది మాట్లాడితే ఆటోమేటిక్గా అది రికార్డ్ కాకుండా ఎరేజ్ అయిపోద్దంట, డేటా దొరకదు, అట్లా చేస్తున్నారని. దాని ద్వారా ఈ మధ్య కాలంలో ఈ అరెస్ట్ అయిన కీలకంగా చెప్పబడుతున్న ఈ ముగ్గురికి ఆయన సలహాలు, సంప్రదింపులు, సూచనలు, గైడెన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారని ఒక మాట వెలుగులోకి వస్తూ ఉంది. ఏదేమైనా వీళ్ళ ముగ్గురిని పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పక్కన మనీ లాండరింగ్ ఎట్లా జరిగిందని విచారణ చేసినప్పుడు, మరి అది జగన్ రెడ్డి గారికి చుట్టుకుంటుందా, భారతీరెడ్డి గారికి చుట్టుకుంటుందా, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వెళ్ళినట్టు ఉంటుందా, డైరెక్ట్ వెళ్ళిందా అనే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. తొందరలోనే కేసు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పుడు తెలుస్తుంది ఇందులో కిక్ బ్యాక్స్, బిగ్ బాస్ ఎవరనే విషయం. చాలా చక్కగా చెప్పేశారు అర్థమయ్యే రీతిలో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.